హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? హెల్తీ హౌస్ వైఫ్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. నేనండి మీ రెసిడెంట్ మాట్లాడుతున్నాను. అయితే ఈ వీడియో ఏంటంటే మా చిన్నన్నయ్య వాళ్ళ బాబు ఫస్ట్ బర్త్డే ఫంక్షన్ ఉంది ఫ్రెండ్స్. దానికోసం మేము ఇలా రెడీ అయ్యాము. ఆ ఫంక్షన్లో మా రిలేటివ్స్ అందరినీ కూడా నేను మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా ఈ వీడియో చూడండి. బాబుని మీరు బ్లెస్ చేయండి, ఓకేనా? బాలుడు ఎదిగినప్పుడు యెహోవా అతనిని ఆశీర్వదించాడు. బాబు కూడా దేవుని దయలో, మనుషుల దయలో, జ్ఞానమందు, ఆరోగ్యమందు, కృపలో, తల్లిదండ్రుల దయలో, దైవ సేవకుల దయలో, మీ అందరి దయలు ఎదిగి వర్ధిల్లుతూ ఉన్నాడు. బాబు ఎదుగుతూ ఉండగా బాబుని దేవుడు బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. రెండవదిగా పాస్టర్ మహేష్ గారు ఒక 10 నిమిషాలు గ్రీటింగ్స్ అందిస్తారు. పుట్టినరోజులు, పండుగలు జరుపుకుంటూ అనేక మంది బంధువులను, స్నేహితులను, ప్రియమైన వారిని పిలుచుకొని చక్కటి ఆతిథ్యం ఇస్తూ మంచి పండగలాగా జరుపుకుంటారు. అయితే నిజమైన సంతోషం అనేది ఇప్పుడు కాదట. ఆ పుట్టినటువంటి పుత్రుడు పెరిగి పెద్దవాడే, బాగా చక్కగా చదువుకొని, మరి అన్ని విషయాల్లో మంచి సాక్ష్యమును కలిగి, తను దీవించబడి అనేకులకు దీవెనకరంగా మార్చబడినప్పుడు ఆ కుటుంబానికి, ఆ తల్లిదండ్రులకి, ఆ యొక్క ప్రజలకు ఆ బిడ్డ ఆశీర్వాదకరంగా ఉన్నప్పుడు అప్పుడు నిజమైనటువంటి సంతోషం తల్లిదండ్రులకి కలుగుతుంది. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలం అంతయు యెహోవా యెరూషలేమునకు క్షేమం కలుగుట చూచెదవు. నీ పిల్లలను నీవు చూచెదవు. ఇశ్రాయేలుల మీద సమాధానం ఉండును గాక. దేవుడి చిన్న వాక్యం దీవించును గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలు. ఈ కూడికి చాలా మంది ఎంతో దూరం నుంచి మాకు ప్రేమించి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలకి దేవుని నామములో వందనాలు తెలియజేస్తున్నాను. తను మా చిన్న వదిన ఫ్రెండ్స్. తన జీవితంలో దేవుడు చేసిన మేలు కోసం చిన్న సాక్ష్యం చెప్తుంది. ఒక పని ఉంది, దేవుడు నాకు అప్పగించిన పని నాకు ఉంది. దేవుడు ఈ సృష్టిలో అందరినీ సృష్టించాడు, మొక్కల్ని అన్నింటినీ సృష్టించాడు. కానీ ప్రతిదానికి ఒక పని పెట్టాడు. మనం కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడాను దేవుడు ఒక ప్రత్యేకమైన పని పెట్టాడు, ప్రత్యేకమైన టాలెంట్స్ ఇచ్చాడు.
తను మా పెద్దని అండి. నాకు ఇద్దరు అన్నీలు. చిన్నని వాళ్ళ బాబు ఫంక్షన్కి వచ్చామన్నమాట. ఆ పక్కన ఉండేది మా నాన్నగారండి. మా నాన్నగారు ఒక బాబుని ఎత్తుకున్నారు కదా, ఆ బాబు ఫంక్షన్కి వచ్చామన్నమాట. తనే మా చిన్నని వాళ్ళ బాబు అండి. ఇప్పుడు బర్త్డే జరుగుతుంది కదా తనకి. కేకువలని కుమారుని జీవితం మధురముగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా నిలిపి అయా మీ బిడ్డ ద్వారా మీ ఘననామాన్ని మీరు మహింపరచుకోమని యేసయ్య దివ్య నామములో ఈ మనవులు అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. చిన్నపిల్లలందరూ కూడా ఒక స్టేజ్ మీద రావాల్సిందిగా కోరుతున్నాం. చిన్నపిల్లలందరూ కూడా స్టేజ్ మీద కలండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కేక్ కట్టి అందరూ చప్పట్లు కొడుతూ ప్రభు నామమున క్లాప్ చేస్తారు. హుషారుగా శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. చాలా దూరం నుంచి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు కృతజ్ఞతలు. మా కుటుంబాలకు ప్రార్థించిన సంఘానికి, అలాగే బంధువులకు, స్నేహితులకు, ఇరుగు పొరుగు వారికి, అలాగే సేవకుల కుటుంబాలకు అందరికీ వందనాలు. అలాగే వేదికను అలంకరించిన సేవకులందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మా అబ్బాయి విషయంలో దేవుడు ఎంతో గొప్ప కార్యం జరిగించాడు. ఇప్పుడు నించుని మాట్లాడుతున్నారు కదా ఫ్రెండ్స్, తను మా చిన్నని అండి. వాళ్ళ అబ్బాయి బర్త్డేనే. ఈ వీడియో మాత్రం నీట్గా మీకు అంటే డీటెయిల్డ్గా చూపించడానికి అవ్వలేదు ఫ్రెండ్స్, ఏమనుకోకండి. నేనున్న ప్లేస్లోనే తీసాను అనమాట. ఈ వీడియో మాత్రం నాకు గుర్తుగా ఉండిపోతుంది ఫ్రెండ్స్, ఎందుకంటే ఇందులో మా రిలేటివ్స్ అందరూ కూడా ఉన్నారు. చాలా నీట్గా జరిగిందనమాట. కేక్ కటింగ్ అయిన తర్వాత మా అన్నయ్య ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తున్నారనమాట వచ్చిన వాళ్ళందరికీ కూడా. మా అన్నయ్య వాళ్ళు చర్చి పాస్టర్ గారండి. తను అక్కడ మెసేజ్ చెప్పడానికి వచ్చారు. ఒక్కొక్కరు వీళ్ళందరూ కూడా దైవజనులే అనమాట. అక్కడ తీసుకున్న కొన్ని పిక్స్ అండి. తనేనండి మా చిన్ననియ వదిన. అక్కడ మా అమ్మగారు, మా నాన్నగారు, అలాగే దైవజనులు. తిన మా పెద్ద వదిన ఫ్రెండ్స్, తను మా హస్బెండ్. తిన కూడా వదినే, పక్కన వాళ్ళ అబ్బాయి అనమాట. ఇక బర్త్డే ఫంక్షన్ అయిపోగానే భోజనం స్టార్ట్ అయిపోయిందండి. ఆ పక్కనే భోజనాలు, అందుకే అంత హడావిడిగా ఉందన్నమాట. వాళ్ళందరూ మీకు హాయ్ చెప్తున్నారండి. వాళ్ళందరూ కూడా మా రిలేటివ్సే. ఒక్కొక్కరు ఇంకా ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు పక్క నుండి. ఆ పక్కనే భోజనాలు అవుతూ ఉంది. బ్లూ డ్రెస్ ఉంది కదండి, తనకు వదిన అవుతారు. అలాగే పక్కన శారీ కట్టున్నారు కదా, తను కూడా వదినే. వీళ్ళందరిలో నా యొక్క రిలేటివ్స్ ఎవరు మీకు ఆఖరిలో మీకు పరిచయం చేస్తానండి. గ్రీన్ సారీ ఉన్నారు కదండి, ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది కదా మా చిన్నవదిన వాళ్ళది. ఆ చిన్నవదిన వాళ్ళ సిస్టర్ అండి, తను చిన్న చెల్లి. పక్కన క్యాప్ పెట్టుకున్నారు కదా, తను వాళ్ళ హస్బెండ్, వాళ్ళిద్దరు పిల్లలండి. ఈ ఆంటీ కూడా నాకు బాగా పరిచయం అండి. అక్కడ కూర్చున్నారు కదా పింక్ సారీ, మా పెద్ద మేనత్త అండి. మా నాన్నగారికి ఇద్దరు చెల్లెళ్ళు. అవతల ఆ చివరు ఉన్నారు కదా, తను మా చిన్న మేనత్త అండి. మధ్యలో ఉన్నారు కదా, తను కూడా మా రిలేటివ్సే.
ఇప్పుడు ఫంక్షన్ అవుతుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫంక్షన్ హాల్లో ఒక రూమ్ ఇచ్చారండి ఫ్రెష్ అవ్వడానికి. ఆ రూమ్లో ఏసీ ఉంది, అటాచ్డ్ బాత్రూమ్ ఉంది, అలాగే డ్రెస్సింగ్ టేబుల్ ఉంది, కబోర్డ్ కూడా ఉందన్నమాట. ఎల్లో కలర్ శారీ ఉంది కదా ఫ్రెండ్స్, తను మా పెద్ద వదినండి. పింక్ కలర్ డ్రెస్ ఏమో మా చిన్న పాప. ఆ పక్కన రెడీ చేస్తుంది కదా తను వాళ్ళ పాప అనమాట, అంటే మా పెద్దనే వాళ్ళ పాప. ఆ చివరి ఉంది కదా మా చిన్ననే వాళ్ళ పాప అండి. ఇప్పుడు వాళ్ళ తమ్ముడికే ఫంక్షన్ జరుగుతుంది, బర్త్డే. తను మా నాన్నమ్మ అండి, మా నాన్నగారు వాళ్ళ అమ్మగారు. ఇద్దరు కూడా నాకు మేనత్తలండి, పెద్ద మేనత్త చిన్న మేనత్త. పెద్ద మేనత్తకి పాప బాబు అండి, తిను పాప అండి పెద్దదే. వాళ్ళ హస్బెండ్ పక్కన ఉన్నారు కదా, బ్లాక్ షర్ట్ ఏమో వాళ్ళ అబ్బాయి. వాళ్ళ అమ్మాయి రావడానికి అవ్వలేదండి, ఎగ్జామ్స్ అవుతున్నాయి. తిను మా పెద్ద మేనత్తల అబ్బాయి అండి, ఆ పక్కన డ్రెస్ వాళ్ళ వైఫ్ అనమాట. వారు కూడా పాప. లెఫ్ట్ సైడ్ ఉన్నది నాకు చిన్న మేనత్త అవుతారండి, తనకి 2 అబ్బాయిలు. మొదటి అబ్బాయి తిను, పక్కన వాళ్ళ వైఫ్, వాళ్ళకి కూడా 2 అబ్బాయిలండి. హాయ్ చూడరా, చిన్న మేనత్తలు చిన్న కొడుకు అండి, తనేమో వాళ్ళ వైఫ్. మా పెద్దని వదినే అండి, సెంట్రల్ ఉంది వాళ్ళ పాప. ఇదంతా మా చిన్న కుటుంబం ఫ్రెండ్స్. అదేంటి చిన్న కుటుంబం అని పెద్ద కుటుంబాన్ని పరిచయం చేస్తుందని అనుకోకండి. ఆ దేవుడు ఒక్కొక్కరిని వివాహాలు అయిన తర్వాత ఇంతమందిగా మారారనమాట. మా చిన్ననియ మా చిన్న వదిన సెంటర్లోని కూర్చున్నారు చూసారా, రెడ్ సారీ, తను మా నాన్నమ్మ గారండి. మా నాన్నమ్మ గారికి 3 పిల్లలు, మా నాన్నగారు 2 చెల్లెళ్ళు ఉన్నారనమాట మా నాన్నగారికి. అలా 3 పిల్లలు. మా నాన్నగారికి 3 పిల్లలండి, 2 బాబులు, పాప. ఆ పాప నేనే. అలాగే 2 మేనత్తలకి, ఒక పెద్ద మేనత్తకి బాబు పాప, చిన్న మేనత్తకి 2 బాబులండి. వాళ్ళ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యాయి, వాళ్ళకి పిల్లలు ఉన్నారు. ఆల్రెడీ మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ మీకు పరిచయం చేశాను కదా ఫ్రెండ్స్, వాళ్ళందరూ కూడా మీకు హాయ్ చెప్తారంట. ఒకసారి మా ఫ్యామిలీ మెంబర్స్ హడావిడి చూడండి. నైట్ డిన్నర్ కూడా ప్లాన్ చేశారండి, అందుకని ఫ్రెష్ అయ్యి మళ్ళీ వెళ్తున్నాము.